తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పట్టాభిషేకానికి కౌంట్ డౌన్ మొదలైంది. కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలవనున్నారు. టీవీకే చీఫ్ విజయ్ 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేయనున్నారు. ఇక టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. 4 పార్టీల మద్దతుతో విజయ్ బలం 118కి చేరనుంది. గవర్నర్ ను కలిసిన అనంతరం వీసీకే, లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు విజయ్. ఇక మరోవైపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం కోసం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో మళ్లీ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. గవర్నర్ను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక విజయ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ కాన్వాయ్ కూడా లోక్ భవన్ కు చేరుకుంది. మద్దతు లేఖలిచ్చిన తర్వాత అదే కాన్వాయ్లో వెళ్లనున్నారు విజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ చెన్నై నుంచి అందిస్తారు. లోకేష్, చెప్పండి, విజయ్ గవర్నర్ని మరొకసారి కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్ఫామ్ గా 118 ఎమ్మెల్యేల సంతకాలతో కలవనున్నారు. అలాగే ఏదైతే ముహూర్తం ఉందో సీఎం ప్రమాణ స్వీకారానికి, అది కూడా మనకి డిక్లరేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏంటి అప్డేట్స్? ఎస్ దుర్గా, మూడోసారి అఫీషియల్గా కూడా గవర్నర్తో భేటీ కానున్నటువంటి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ భేటీ అనంతరం కూడా తమిళనాడు రాష్ట్ర ప్రజలకి ఒక మంచి వార్తను, అంటే శుభవార్తను తెలుపనున్నారు. తాను తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనేటువంటి ఒక తేదీని కూడా డిక్లేర్ చేయనున్నారు. ఏదైతే దాదాపు 2 మీటింగుల్లో కూడా గవర్నర్ భేటీల్లో ఇటు తనకి సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ లేదని చెప్పి ప్రభుత్వ నిర్మాణానికి తిరస్కరించినటువంటి గవర్నర్ ఇప్పుడు మూడోసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మూడోసారి అపాయింట్మెంట్కి తనకు కావాల్సినటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకున్నాడు విజయ్. లాస్ట్ మినిట్లో వామపక్షాల సపోర్టు, సిపిఐ అదేవిధంగా సిపిఎం పార్టీల మద్దతుతో 4 సీట్లు పెరిగాయి. మరోవైపు వీసీకే పార్టీ మద్దతుతో మరో 2 సీట్లు పెరిగాయి. సో దాంతో అప్పటికే 112 స్థానాలతో ఉన్నటువంటి విజయ్ మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 స్థానాలకు చేరుకోగలిగాడు. కాబట్టి సో ఆ 118 స్థానాలకు సంబంధించినటువంటి పత్రాలు, అంటే ఇటు విజయ్ గెలుపొందినటువంటి 108 స్థానాలకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి లేఖ, అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు మొదట్లోనే కూడగట్టాడు. కాబట్టి కాంగ్రెస్ లెటర్ ఆల్రెడీ సబ్మిషన్ చేశారు, విజయ్ వద్ద ఉంది. మరోవైపు ఇవాళ ఏదైతే మద్దతు తెలిపినటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి 2 పార్టీల లేఖలతో పాటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి లేఖతో సహా విజయ్ మరికొద్దిసేపట్లో ఇటు లోక్ భవన్కి చేరుకోనున్నారు. లోక్ భవన్కి చేరుకున్నటువంటి విజయ్ ఆ పత్రాలన్నింటినీ కూడా వన్స్ గవర్నర్కి సబ్మిట్ చేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు భేటీగా కానున్నారు. తన ప్రమాణ స్వీకారం తేదీని, అదేవిధంగా ప్రభుత్వానికి నిర్మించుకోవడానికి ఆహ్వానం పలకాలని చెప్పి కూడా గవర్నర్ను ఆ లేఖలను అందించిన తర్వాత ఆయన అభ్యర్థిస్తారు. సో వెనువెంటనే కూడా మరే ఆంక్షలు పెట్టకుండా గవర్నర్ మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే, మ్యాజిక్ ఫిగర్ కలిగి ఉన్నావా లేదా, మ్యాజిక్ ఫిగర్ కలిగి ఉంటే ఆ పార్టీ ఏదైతే మద్దతు కూడగట్టుకున్నావో ఆ పార్టీకి సంబంధించినటువంటి లేఖను తనకు సబ్మిట్ చేస్తే చాలు, తన వద్ద ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన ముందు ప్రవేశపెట్టమని చెప్పి నేను ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదని గవర్నర్ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో గవర్నర్ ఏదైతే మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారో తనకు కావాల్సినటువంటి పూర్తి ఫిగర్స్, అంటే 118 ఫిగర్స్ సంబంధించినటువంటి ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి లేఖలు మాత్రమే ఆయన అడిగాడు. కాబట్టి సో ఆ లేఖలు పూర్తిగా ఇప్పుడు విజయ్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి స్థాయిలో గవర్నర్ ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరాల్సిందే. సో ఇలాంటి నేపథ్యంలోనే తమిళ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. సో మరికొద్దిసేపట్లో విజయ్ ఇక్కడికి చేరుకొని ఆ లేఖలు మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్కషన్ అనంతరం కూడా తనకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా మద్దతు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక మీడియా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే విజయ్ ఆ మీడియా సమావేశంలో పాల్గొనకపోవచ్చు. ఏదైతే తాను ముందుగానే నిర్ణయించుకున్నాడో తమిళనాడు ప్రజలకు ఇంత భరోసాతో, ఇంత నమ్మకంతో, ఇంత విశ్వాసంతో తనకు ఇంత అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి తమిళనాడు ప్రజలకు ఒక సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ప్రమాణ స్వీకారం చేసే
జరిగేటువంటి వేదిక అయినటువంటి జవహర్లాల్ ఇండోర్ స్టేడియం వేదికగానే రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతకుముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కింద తనకు మద్దతు ప్రకటించినటువంటి ఈ మూడు పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తన ముఖ్య నేతలతో, అదేవిధంగా తన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శితో మమేకమై ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ద్వారా వాళ్ళందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుర్గా, అయితే లోకేష్ లెఫ్ట్ పార్టీలు అయితే బేషరతుగా మద్దతు ఇచ్చాయి విజయ్కి. కానీ మనం చూస్తూ ఉంటాం రాజకీయాలు ఏదైనా ఇలాంటి సందర్భాల్లో ఏదైనా పదవులు ఆశించే ముఖ్యంగా జాయిన్ అవుతూ ఉంటారు. మరి ప్రభుత్వంలో మాత్రమే ఉండబోమని వాళ్ళు స్పష్టం చేశారు. ఎలాంటి మంత్రి పదవులు కూడా వద్దని చెప్తున్నారు. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఎస్, అఫ్ కోర్స్. అయితే మొదటి నుంచి ఒక టాక్ వచ్చింది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మద్దతు ఇవ్వనటువంటి వామపక్షాలు కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ యొక్క ఏదైతే రిక్వెస్ట్తో, అంటే మల్లికార్జున ఖర్గే ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకి ఫోన్ కాల్ చేయడం, విజయ్కి మద్దతు ఇవ్వాలని ప్రకటించడం, ఇప్పటికే తాము కూడా విజయ్కి మద్దతు ఇచ్చామని చెప్పి విజయ్ చాలా వరకు క్లీన్ పాలిటిక్స్ చేశాడని, అందుకొరకే తాము ఇండియా కూటమిని కూడా వదిలి విజయ్కి సపోర్ట్ చేశామని, విజయ్ కష్టకాలంలో సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని ఇటు మల్లికార్జున ఖర్గే వామపక్షాల ముఖ్య నేతలతో డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే లాస్ట్ మూమెంట్లో కూడా వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆ మద్దతు పేపర్లు మద్దతుకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుమతి పత్రాలతోనే విజయ్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ఈ మద్దతు ఇవ్వడం విషయంలో మాత్రం వామపక్షాలు కావచ్చు, అటు వీసీకే పార్టీ కావచ్చు, ఎటువంటి డిమాండ్లు షరతులు విధించలేదు. కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారికి సేవ చేయడం కోసమే కూడా విజయ్ ప్రభుత్వ నిర్మాణానికి తాము అంగీకరించామని చెప్పి కూడా లెటర్లో వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే విజయ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కృతజ్ఞత కింద, అంటే ప్రభుత్వ నిర్మాణానికి వాళ్ళు దోహదపడ్డారు, వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే ప్రభుత్వ నిర్మాణం అనేదే జరగదు. కాబట్టి విజయే తన యొక్క ఆలోచనతో ఖచ్చితంగా వారి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పార్టీకి కూడా, అంటే వీసీకి పార్టీకి కావచ్చు, అటు సిపిఎం కావచ్చు, కనీసం అంటే కనీసము ఒక మంత్రి పదవి ఇవ్వాల్సింది అని చెప్పి కూడా విజయ్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఆ విధమైనటువంటి సూచనలే విజయ్కి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద విజయ్ మంత్రి పదవి ఆఫర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ. అయితే మొత్తం మీద విజయ్ ఆ రకమైనటువంటి ఆలోచనతో చాలా సుముఖంగా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. సో మరికొద్ది క్షణాల్లో విజయ్ రాక కోసము ఇటు లోక్ భవన్ సిద్ధమైంది. సో చాలా వరకు కూడా పోలీసు భద్రత పెంపొందించారు. విజయ్ వన్స్ గవర్నర్తో భేటీ అనంతరం కూడా తిరిగి తన నివాసానికి చేరుకున్నా లేదా మరే ఇతర పార్టీ కార్యాలయానికి చేరుకున్న తిరుగు ప్రయాణంలో విజయ్కి ఒక డిక్లర్డ్ సీఎం క్యాండిడేట్ హోదాలో కల్పించాల్సినటువంటి కాన్వాయ్, భద్రతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా ఇటు పోలీస్ శాఖకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే విజయ్ రాక కంటే మునిపే కూడా విజయ్ ఒక డిక్లర్డ్ సీఎం క్యాండిడేట్ హోదాలో కల్పించాల్సినటువంటి కాన్వాయ్ని కూడా సిద్ధం చేసి ఉంచారు గవర్నర్ సంబంధించినటువంటి ఈ లోక్ భవన్లో. అది కూడా కొద్దిసేపటి క్రితమే గేట్ 2 నుంచి కూడా లోపలికి ప్రవేశించింది. సో ఇంకా కేవలము మిగిలినదంతా కూడా విజయ్ ఇక్కడికి విచ్చేయడం, విజయ్ తన మద్దతు కూడగట్టుకున్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి పత్రాలను అక్కడ అందించడం, గవర్నర్తో భేటీ అనంతరం కూడా గవర్నర్ యొక్క అనుమతి పొందిన తర్వాత బయటికి రాగానే తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం మాత్రమే ఇక ఆలస్యం అని చెప్పొచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ లోకేష్.